కనీసం పుట్టిన రోజైనా నిజాయితీగా ఉంటాడు చంద్రబాబు నాయుడు అని అందరూ ఎదురు చూసాం. కానీ తన పుట్టిన డేట్ మీరు చూడొచ్చు, 4వ నెల 20వ తేదీ, అంటే 4/20. దానికి తగ్గట్టే ఈరోజు ఆయన చేస్తున్న దీక్ష కూడా 4/20 దీక్ష అనేది మనకి స్పష్టంగా అవుతుంది. ఈరోజు ఆయన ధర్మ దీక్ష అని చెప్పి ఒక బ్యాక్గ్రౌండ్లో ఒక బ్యాక్డ్రాప్ పెట్టారు. అది ధర్మ దీక్ష లేదా దగా దీక్ష అని ప్రజలకి బాగా అర్థమైంది. ఎందుకంటే 4 సంవత్సరాలు ఏ దీక్ష చేయకుండా రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించి ఈరోజు గొప్పగా అది 12 గంటల దీక్ష చేస్తున్నాను అని చెప్పుకుంటున్నాడు. అంటే అది రాజకీయ దీక్ష, లేకపోతే పబ్లిసిటీ దీక్ష, లేకపోతే ఎంటర్టైన్ దీక్ష అనేది ప్రజలకి ఛానల్స్ చూస్తుంటే ఇప్పటికే అర్థమవుతుంది. ఎందుకంటే పచ్చ ఛానళ్ళు ఎంత దిగజారిపోయాయి అంటే ఈరోజు ప్రాణాలకు తెగించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు 9 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేస్తే చూపించడానికి వాళ్ళకి మనసు రాలేదు. మా ఎంపీలో 5 మంది, మరి వయసు పైబడిన వారు 3 ఉన్నారు, కొత్తగా గెలిచిన వాళ్ళు 2 ఉన్నారు. ఎందుకంటే ఉన్న 8 మందిలో 3 తెలుగుదేశం పార్టీ ఏ విధంగా రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి కొనుక్కుందో మీరు చూశారు. ఆ 5 మంది తమ పదవులకి రాజీనామా చేసి రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం ఢిల్లీలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తే అది చూపించడానికి కూడా మనసు రాలేదు. కానీ ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చి కూర్చొని ఈవినింగ్ డిన్నర్ టైంకి మళ్ళీ వెళ్ళి తినే చంద్రబాబు నాయుడు దీక్షని మాత్రం ఏ విధంగా ఒక్కొక్క ఛానల్లో 4 ఫ్రేములు పెట్టి ఇంకొంతసేపు ఉంటే వాళ్ళు ఏ విధంగా చెప్తారయ్యా అంటే 12 గంటల దీక్షను 12 × 60 నిమిషాలు 7,200 నిమిషాలు 7,200 నిమిషాలు × 60 సెకండ్స్ అంటే 43,200 సెకండ్స్ చేశాడు చంద్రబాబు నాయుడు అని చాలా గొప్పగా ప్రచారం చేయడానికి కూడా ఎల్లో మీడియా వెనుకాడదనేది మనకి స్పష్టమవుతున్న విషయం. ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడు 4 ఏళ్లుగా విభజన చట్టంలో ఉన్న హామీల గురించి కానీ లేదా ప్రత్యేక హోదా గురించి కానీ ఏ విధమైన దీక్షలు కానీ పోరాటాలు చేయకుండా ఎంత చెడ్డ పేరు తెచ్చుకున్నాడో ఈరోజు దగా దీక్ష దొంగ దీక్ష చేసి అంతకన్నా డబుల్ చెడ్డ పేరు తెచ్చుకున్నాడు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. బ్రేక్ఫాస్ట్లు చేసి వచ్చి 12 గంటల దీక్షలు అంటూ దీక్షల్ని దిగజార్చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు ఆమరణ నిరాహార దీక్ష అంటే తిండి తినకుండా ప్రాణాలు సైతం ప్రజల కోసం వదులుకోవటానికి చేసేటివి. కానీ మీరు చేసే ఈ 12 గంటలని ధర్మదీక్ష అనరు, దీన్ని ఉపవాసం అంటారు. దీన్ని నిరాహార దీక్ష కూడా అనరు, దీన్ని ఉపవాసం అంటారు. ఉపవాసానికి కూర్చున్న నువ్వేంత గొప్పగా మాట్లాడితే దీనికోసం పోరాటాలు చేసిన వాళ్ళు, ప్రాణాలని పణంగా పెట్టిన వాళ్ళని ప్రజలు ఏ విధంగా హక్కున చేర్చుకోవాలో ఒకసారి ఆలోచించు. నువ్వే చాలా సందర్భాల్లో చాలా టీవీ ఛానల్స్లో చెప్పావు, నా తిండి నేను పులకాలు తింటాను, నేను కూరగాయలే తింటాను, నేను పళ్ళే తింటాను అని. నీ తిండికి నువ్వు చెప్పినట్టుగా పులకాలో కోడిగుడ్లో ఫ్రూట్స్ అయితే 200 300 అవ్వాలి ఒక రోజుకి. కానీ నువ్వు ప్రభుత్వ ఖజానా నుంచి నీ తిండికి 8 కోట్ల రూపాయలు డ్రా చేసుకుంటున్నావంటే దాన్ని ఏమనాలి? ఈరోజు 12 గంటల ఉపవాస దీక్షకి 30 కోట్లు డ్రా చేసుకున్నావు అంటే మిమ్మల్ని ఏమనాలని నేను అడుగుతున్నాను. ఈ ఛానల్ చెప్పింది అనుభవం ఉందని చంద్రబాబు నాయుడు చెప్పింది విని మోసపోయిన మీరు ఈసారైనా కూడా వీరి ఛానల్స్లో వచ్చే ఈ దొంగ దీక్షలకో చంద్రబాబు నాయుడు చేసే దొంగ ప్రామిసులకో నమ్మి మోసపోవద్దండి. మోసపోతే మన రాష్ట్రం భ్రష్టు పట్టిపోతుంది, తర్వాత భగవంతుడు కూడా మనని కాపాడలేడు అన్న విషయాన్ని మీరు తెలుసుకోండి.